ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తిరుమల తిరుపతి వెళ్ళడానికి శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి మన రూల్స్ చేంజ్ చేశారా ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టీటీడీ ఈవో జె శ్యామలరావు కీలక ప్రకటన చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చే భక్తులకు ఒకే రోజు స్వామివారితో పాటు వాహన సేవల దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాదు, బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ సిఫార్సులపై బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని, కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గరుడ సేవ జరిగే ఈ నెల 8వ తేదీన అన్ని బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని, టీటీడీ దర్శనాలలో సామాన్యులకి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం 1.32 లక్షల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసినట్లు తెలిపారు ఈవో శ్యామలరావు. అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనానికి వచ్చే వారికి తిరుపతిలో రోజుకు 24,000 టోకన్లు ఇస్తామన్నారు. అంటే తిరుమలలో రోజుకు 80,000 మంది ఈ నెల 8న గరుడ సేవ రోజు లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే వాహన సేవల్ని తలకించేందుకు ఏర్పాటు చేశారు. ఈ నెల 8న తిరుమలలో గరుడ సేవ సాయంత్రం 6:30 నుంచి 11 గంటల వరకు జరుగుతుందని తెలిపారు టీటీడీ ఈవో. ఈ గరుడ సేవ వేడుకను 2 లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించేలా గ్యాలరీలను, వారికి అన్నప్రసాద వితరణకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గరుడ సేవ రోజు దాదాపు 3,50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. తిరుమలలో 6,200 గదులు అందుబాటులో ఉంటాయని, ఆన్లైన్లో కోటా తగ్గించి కరెంటు బుకింగ్ ద్వారా అందిస్తామని చెప్పారు. అలాగే వీఐపీల కోసం 1,300 గదుల్లో కలిపి మొత్తం 40,000 మందికి వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో విష్ణు నివాసం, శ్రీనివాసం, ఇతర వసతి గృహాలు కూడా భక్తుల కోసం అందుబాటులో ఉంటాయన్నారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో పాటు కొండపై పలు ప్రాంతాల్లో అన్నప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉంచుతామన్నారు శ్యామలరావు. ఈ నెల 8న గరుడ సేవ నాడు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు వెంగమాంబ అన్నదాన సత్రం అందుబాటులో ఉంటుందని చెప్పారు. అలాగే సాధారణ రోజుల్లో 3.5 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంటాయని, బ్రహ్మోత్సవాలు ఉండడంతో మరో 7 లక్షల నిల్వలు అందుబాటులో ఉంచుతామని చెప్పుకొచ్చారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్